హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే బ్లాగ్స్. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు టైం ఎంత అయిందంటే 12:30 అయిపోయింది. ఇదిగోండి. సో 12:30 అయిపోయింది. సో ఇప్పటి నుంచి బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. అయితే నిన్న మొన్న 2 రోజులు అయ్యింది అనుకుంటా వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. ఇంకా ఈరోజు షూట్ చేస్తున్నా కదా, రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. రిటర్న్ చెప్పిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇంకా మా ఆయననేమో ఈరోజు 3 గంటలకు పోయిండు అనమాట. 3 గంటలకు పోయి 9కి వచ్చిండు. బ్రేక్ ఇచ్చిండ్రు. ఇంకా బ్రేక్ ఇచ్చిండ్రు. కొద్దిసేపు పడుకో అంటే ఇలాంకర పడుకోలే కూడా. జాంకు మెలకు వస్తుంది కదా, మెలకు రాదు టెన్షన్తో. కానీ మా జాంకు లేచి టైం అయింది ఇట్లా అంటాడు అనమాట. నేనుండి అన్న ఇంకా టైం అయినప్పుడు నేను లేపుతా పడుకోనేసరికి కొద్దిసేపు బాగానే అనుకున్నాడు. ఇలా ఇంకా నిన్న కూడా సేమ్ టైం ఇట్లా బ్రేక్ ఇచ్చిండు అనమాట. అయితే నిన్న తిని టీవీ చూసుకుంటా మంచి సినిమాలు చూసిండు. నిన్న నేను కూడా చూసిన సినిమాలు చూసుకుంటా 2 సినిమాలు చూసిండు. నిన్న 2 సినిమాలు చూసి నేను కూడా చూసిన. మంచిగా ఉన్నాయి మా ఆయన వీటికి. అదేంటంటే వెంకటేష్ మూవీ ఒకటి ఉంటుంది కదా, అది ఏదో సినిమా ఉంది, బాక్సింగ్ గురించి ఉంటుంది. అందులో ఏదో సినిమా ఉంది, అదొక సినిమా. ఇంకొకటి ఏదో సినిమా పెట్టిండు. 2 చూసుకుంటా నిన్న నిద్ర పోయలేడు. పోయే ముందర చూసి ఇంకా కొద్దిసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు పడుకుండా అనమాట. అట్లా పోయే ముందర చూసి నిద్ర పోతే కొద్దిసేపు పడుకో అనేసరికి ఈరోజు బాగానే అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ టైం అయింది. ఇంకా తిని ఇంకా ఓనిక రెడీ అయ్యిండు అనమాట. నిన్న మొన్న వీడియోలు ఎందుకు రాలేదంటే ఈయన సెల్ ఇంట్లో పెట్టలేడు అనమాట. వీడియో నేను ఇంట్లో ఉంటా కదా, నేను షూట్ చేద్దామన్నా కూడా ఇంట్లో ఆ సెల్ పెట్టకుండా అవుతుండు. నా సెల్ ఏమో అది కెమెరా క్వాలిటీ తగ్గిపోయింది. ఆ సెల్తో నా పని లేకుండా అయ్యింది. ఏంటంటే వీడియోలు ఒకటి పోస్ట్ చేయడానికని. ఇంకా ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే వీడియోలు ఏం లేదు అప్లోడ్ చేయడానికి. ఇంకా సెల్ ఊకనే ఉంది కదా, వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నాను. ఇంకా మా ఆయన ఇప్పుడు పోయే టైం కదా, ఇంకా తీసుకొని పోతాడేమో. మా నాన్నగాడు ఈ మధ్యలో నా సెల్లు ఏం చేసిండో ఏమో సరిగా పని చేయట్లేదు అసలు. ఇన్స్టాగ్రామ్ సతాయిస్తుంది, అన్నీ సతాయిస్తున్నవి. ఇంకా ఇది కొద్దిగా పోయిండే. ఏం కావాలి సెల్? ఇక అడుగుతుండు సెల్. ఇగో ఈడ క్యాప్ కొద్దిగా పోతే ఇది వీకేసిండు. ఇంకా సెల్ కావాలన్నా తీసుకుపోతావా? ఉన్నాను బావా, సరేలే. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. మా ఆయన ఇందాక తిని ఇంకా తను వెళ్ళిపోయిండు. అంటే అన్నం తినలేదు, స్నాక్స్ కురుకుర ప్యాకెట్ల లాగా ఉంటే తీసుకొని తినిపోయిండు అనమాట. అన్నం ఎందుకు తినలేడంటే మార్నింగ్ కొద్దిగా 10కి తిన్నాడు. 10 కాదు 9:30 అట్లా అయింది. ఆ టైంకి తిన్నాడు. ఇంకా అన్నం తిని ఇంకా అట్లే పడుకుండు అనమాట. అది ఇంకా అరగలేదు కదా, అరగకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు అన్నం తినకుండా పోయిండు. నిన్న కూడా అట్లే, మొన్న కూడా అట్లే మధ్యాహ్నం అన్నం తినకుండా పోతుండు కాబట్టి అన్నం అట్లే మిలుగుతుంది అనమాట. దినం సద్యాన్నం మిలుగుతుంది. ఈరోజు సద్యాన్నం మిలిగేసరికి ఇంకా నేనే తిన్నాను అనమాట. అందుకని చెప్పి మార్నింగ్ కూడా బియ్యం తక్కువనే పోసిన. చూద్దాం ఈరోజు బియ్యం తక్కువ పోసిన కదా, అన్నం ఎంత మిలుగుతుంది ఏం లేదు అనేది ఈరోజు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈరోజు పచ్చికాయల పప్పు చేసిన. చాలా రోజులు అవుతుంది అనమాట పప్పు చేయక. ఇంకా నానివాళ్ళు ఉండి చెయ్యమ్మా అనేసరికి ఈరోజు పప్పు చేసిన. కూరగాయలు మస్తు ఉన్నాయి. నేను బుధవారం కాబట్టి పొయ్యి వేయించుకొని వచ్చిండు. ఇంకా ఉన్నాగానే పప్పు చేయమంటే పప్పు చేసినాను అనమాట. వాళ్ళు లంచ్ బాక్స్ కూడా అదే తీసుకొని పోయిండ్రు. సో మార్నింగ్ ఎన్నింటికి వస్తారని తెలియదు. నిన్నైతే 4 అట్లా అయింది మా ఆయన వచ్చేసరికి. ఈరోజు ఇంత అవుతుందని తెలియదు. నిన్న కూడా సేమ్ టైంకి పోయిండు. ఇంకా ఈరోజు ఎన్ని గంటలకు వచ్చేది తెలియదు అనమాట. ఈరోజు కూడా సేమ్ టైంకి పోయిండు. వచ్చేది తెలియదు ఎప్పుడు వస్తాడో ఏం లేదనేది. అక్కడ బండ్లు తొందరగా అయిపోయినాయి అనుకో తొందరగా వస్తాడు, లేట్ అయిపోయింది అనుకో లేట్ అయ్యి వస్తాడు అనమాట. అట్లుంది. నిన్న వచ్చిండు 4 గంటలకు వచ్చిండు, స్నానం చేసిండు, కొద్దిసేపు టీవీ చూసిండు. ఇంకా మార్కెట్కు నైట్ పోయిండు. ఎంత అయింది? టైం 7 ఏమో అయింది. ఆ టైంలో సడన్గా పోయిండు మార్కెట్కి. వద్దని చెప్పిన, కాకపోతే పూజ చేస్తాం కదా, పూలు లేవని చెప్పి పూల కోసం ఇంకా 2-3 కూరగాయలు ఉల్లిగడ్డలు లేకుండా ఉల్లిగడ్డలు ఇంకా అవి తీసుకొని వచ్చిండు. కూరగాయలు ఉన్నాయి ఇంకా అట్లా. ఈరోజు అయితే ఇంకేం పని లేదు ఆయనకు. నిన్నంటే మార్కెట్ ఉండండి కాబట్టి కొద్దిగా బిజీ ఉన్నది. అంచు రావడం
వచ్చి స్నానం చేయడం, కొద్దిసేపు ఉండడం, మళ్ళీ నిన్న 7 గంటలకు పోయి 8కి వచ్చిండు. అట్లా నేను కొద్దిగా తనకి పని ఏంటంటే అయ్యిందనమాట. ఈరోజు ఏం పని ఉండదు, ఇంకా వస్తాడు, ఫ్రెష్ అప్ అవుతాడు, ఇంకా పడుకుంటాడు అనమాట. అంటే రెస్ట్ తీసుకుంటాడు అనమాట. సో నిన్నైతే మార్కెట్ కాబట్టి కొద్దిగా పని ఉండే అంతే. ఒక టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. ఇంకా నిన్న పునుగులు వేసింటి. పునుగులు వేసినాక మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టినాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా మిగిలిన పిండితోన మళ్ళీ పునుగులు అయితే వేస్తున్నా. నాన్న వాళ్ళు వచ్చే టైం అయింది, ఇంకా మా ఆయన కూడా రాలేదన్నమాట. సో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఇవి వేసి పెట్టే స్నాక్స్ లాగా తింటారని చెప్పి ఇంకా మిగిలిన పిండి అయితే వేస్తున్నాను అనమాట. సో కొద్దిగానే ఉంది పిండి, లేకపోతే మార్నింగ్ టిఫిన్ లాగా పునుగులు అయితే వేస్తుంటే, సో మార్నింగ్ సరిపోవు కాబట్టి ఇప్పటికి ఇంకా వేద్దామని చెప్పి వేస్తున్నా. మా ఆయన ఇదివరకు రావాలి, ఇంకా రాలేదన్నమాట. వర్షమేమో ఏళ్ళంకర వర్షం పడ్డది, ఇందాకనే ఇంకా సన్నగా చినుకులు అనేది తక్కువైనా అనమాట. సో నాన్న వాళ్ళు వచ్చే టైంకి చూసి వర్షం పడితే మస్తు కోపం వస్తుంది. సో ఇదన్నమాట, పిండి కొద్దినే ఉంది కదా, మార్నింగ్ సరిపోదని ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను. సో వ్లాగ్ అనేది ఈరోజు ఇలా మేము ముందుకైతే తీసుకొని వచ్చాను. నచ్చిందనుకో పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీలైతే చిన్న కామెంట్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి. బాయ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.